మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాలా మల్లికార్జున గారు, సదుం మండలం చీకలచేను గ్రామం హెవీ ప్లాంటేషన్. ఇవాళ శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్నగారి తల్లా పిల్లమ్మ పాటకు చిన్న పెట్టి పెట్టాను. ఆ వీడియోకు వచ్చిన కామెంట్ ఇది. శ్రీరాములు గారు, నువ్వు సూపర్ అన్న. మల్లికార్జున గారు కూడా సూపర్ అని కామెంట్ పెట్టారు. ఇక ఎంఆర్ తాజ్ న్యూస్ గారు, యుద్ధం ఒక్కసారే వస్తుంది, రైతులు ఎప్పుడు యుద్ధాలే చేస్తున్నారు వ్యవసాయంతో. రాఘవేంద్ర గారు, లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది, ఇంకా అయిపోయింది సినిమా. ఎక్కడ స్టార్ట్ అయింది లాక్డౌన్ లాంటి పరిస్థితులు రావచ్చు అని మాత్రం ప్రధానమంత్రి గారు చెప్పారు. లాక్డౌన్ విధించరు. ఒకవేళ లాక్డౌన్ అంటూ పెడితే పెట్రోల్ డీజిల్ సంబంధిత వినియోగాలపైన ఏమన్నా నియంత్రణ ఉంటుందేమో, కానీ సంపూర్ణమైన లాక్డౌన్ ఉండదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇక మోహన్ రెడ్డి గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న అన్నదాతలందరికీ, వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక మరొక కామెంట్ పరిశీలిస్తే 418 చంద్రశేఖర్ గారు, కోలారు టాప్ 230, ఎంపీఎల్ టాప్ 130. మదనపల్లి పరిస్థితి చూస్తుంటే బాధిస్తుంది. ఒక వెలుగు వెలిగిన ఎంపీఎల్ మార్కెట్ ఇప్పుడు కలికిరి, పుంగనూరు, పలమనేరు మార్కెట్ జతలో చేరింది. కాలం చాలా బలీయమైనది. ఎంపీఎల్ బికమ్స్ సీజనల్ మార్కెట్. సీజన్కి మాత్రం ఎంపీఎల్ మార్కెట్ కామెంట్ పెట్టారు అన్నదాత. సంతోషపడినా మీరు బాధపడుతున్నందుకు. మీరు పడాల్సింది బాధ కదన్నా. మదనపల్లి మార్కెట్ టమాటా తీసుకుంటే కోలారు వచ్చి టాప్ 230, మదనపల్లి టాప్ 130 అన్నారు. నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, మదనపల్లి కోలారు వచ్చి క్వాలిటీలో చాలా వ్యత్యాసం ఉంటుందని. ఆ విధానం పోవాలనే మదనపల్లి మార్కెట్లో చిన్న క్రేట్లు పెట్టారు, కానీ ఒక 40-50% ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు, కొంతమంది తోటలో క్లీనింగ్ చేస్తున్నారు. కానీ కోలారులాగా మాత్రం వెరైటీలో డివైడ్ కావడం లేదు. కోలారు వెళ్ళేటప్పుడు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ 3 వేరు పడతాయి. ఇక్కడ పెద్ద కావడం లేదు, అదే సమస్య. ఇప్పుడు కూడా చిన్న క్రేట్లు పెట్టారు కాబట్టి చూడాలి. అన్నదాతలు సహకరిస్తే మళ్ళీ మదనపల్లి పూర్వం ఖచ్చితంగా వస్తుంది. శ్రీకాకుళం 25 కేజీల బాక్స్ 60 రూపాయలు. తారక్ గారు, థ్యాంక్ యూ అన్న శ్రీకాకుళం ధరలో అప్డేట్ చేసినందుకు. ఇక మధుకర్ రెడ్డి గారు, సయ్యదన్న ప్లాంటేషన్ ఎక్కువగా ఉందంటున్నారు. ఎక్కడన్నా ఇప్పటి వరకు 25 పోల్చుకుంటే కనీసం 25% లేదు. మధుకర్ రెడ్డి గారు, మీరు కామెంట్ చూస్తుంటారు. మీ ప్రాంతంలో, మా ప్రాంతంలో లేకపోయినా కూడా సదుం, ఉప్పరపల్లి, సోమల ఈ ప్రాంతాల్లో భారీ ప్లాంటేషన్ జరుగుతుంది. ములగొ చెరువులో కూడా భారీగా ప్లాంటేషన్ జరుగుతుంది. మదనపల్లి కూడా సిద్ధం చేసుకున్నారన్న. ఇక ప్లాంటేషన్. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే ఇంత సంతోషించే విషయం ఏమంటే, ఫిబ్రవరిలో చేయకుండా మార్చి, ఏప్రిల్ చేస్తున్నారు. అక్కడ వరకు కొంచెం మంచి విషయం. ఒంటిమిట్ట నరేష్ గారు, యుద్ధం లేదు, తొక్క లేదు, లాక్డౌన్ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ మనకు సంబంధం లేని మాటలు. మన దేశంతో ఏ దేశం వాళ్ళు యుద్ధం చేయటం లేదు. ఇవన్నీ అనవసరం. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది. రైతులను తక్కువలో సమాచారాలతో భయపట్టించద్దండి. ధరలు వస్తాయా రావా అన్నది దైవ నిర్ణయం. మీరు అన్నది బాగానే ఉందన్నా. మన దేశం ఎవరితో యుద్ధం చేయలేదు, మన దేశంతో ఎవరు యుద్ధం చేయడం లేదు. కానీ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల జరుగుతున్న పరిస్థితి మీరు చూస్తూ ఉంటారు. గ్యాస్ బండలు ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. గతంలో ఎప్పుడు పడితే అప్పుడు గ్యాస్ బండలు బుక్ అయ్యేది. ఇప్పుడు 20 రోజుల సమయం, గ్రామీణ ప్రాంతాలలో అయితే 45 రోజులు. సాక్షాత్ ప్రధాని గారే చెప్పారు, మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు దేశంలో పునరావృతం కావచ్చు, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి అని. యుద్ధాలు బయట జరిగినా కూడా దాని యొక్క ప్రభావాలు మనపైన ఉందన్న. ధరలు వస్తాయా రావా అన్నది దైవనిర్ణయం అన్న మీ మాట మాత్రం వాస్తవం. కానీ యుద్ధాల వల్ల మాత్రం మీరే చూస్తున్నారు ప్రపంచమంతా ఎలా అల్లకల్లోలం అవుతుందో. ఇక నారాయణ గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న ఆరోగ్యం జాగ్రత్త. ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సోదర, ఖచ్చితంగా. మహేష్ ఎం గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న శ్రీరామ శుభాకాంక్షలు. ఆరోగ్యం బాగా చూసుకో. సయ్యద్ మహేశ్వర్ గారు, థ్యాంక్ యూ సోదర, ఖచ్చితంగా చూసుకుంటారన్న. జూన్ రేట్స్ బ్రో. సూర్య సురేష్ గారు, రేపు నెల ఏం ధరలు ఉంటాయో అర్థం కావడం లేదన్నా. జూన్ వరకు ఐఎమ్ సారీ, ఎదురు చూడాలి. జూన్ ధరలు తెలుసుకోండి. ఏప్రిల్ చివరి వారంలో మాత్రమే మనం మాట్లాడుకోగలము.
గొర్రెతోక బెత్తడి అన్నట్టు టమోటా రైతు పరిస్థితి నారాయణ రెడ్డి గారు. మొత్తం మీద ఒక అలాగైతే యుద్ధంలో తొక్కదన్నా లేదన్నా యుద్ధం మనం చేయకపోయినా మనతో ఎవరు చేయకపోయినా కూడా దాని యొక్క ప్రభావం మాత్రం మన దేశం పైన పడింది. మీరు కూడా రోజు చూస్తూ ఉన్నారు కదా, ఏమైనా యుద్ధం నిలవాలి, శాంతి వెళ్ళి విరేయాలి, ప్రపంచం మళ్ళీ మామూలు స్థితికి రావాలి. యుద్ధోన్మాదంతో రంకెలేసిన అమెరికాకి ఇప్పటికైనా బుద్ధి రావాలి. నేనే ప్రపంచానికి నేనే పోలీసుని, అందరూ నేను చెప్పినట్లు వినాలి. వెనుజులా అధ్యక్షుడు మధుగురిని అర్ధరాత్రి దొంగను పెట్టినట్లు పట్టి తెస్తే ప్రపంచం ఎవరు నోరు మెదపలేదు. కాబట్టి ఇక తనకు ఎదురు లేదనుకున్న పెట్రోల్ పంపు భూతం బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్పై యుద్ధానికి ఎగదూసిన సౌదీ యువరాజు నపుంసకుడు సల్మాను, వీళ్ళందరికీ బుద్ధి రావాలి. అనవసరమైన యుద్ధాన్ని తెచ్చి ప్రజలపైన రుద్దారు, వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.